జీడీఆర్ న్యూస్, ఇది సామాన్యుని గళం. టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా పదవి చేపట్టిన సందర్భంగా అన్నా అనితా యాదవ్ కు చైతన్యపురం యానాది గిరిజనులు ఘన స్వాగతం పలికారు. గిరిజనుల సాంప్రదాయ కళారూపమైన డోలు పలకలతో బాణసంచా మధ్య ప్రత్యేక సన్మానం నిర్వహించారు. అనంతరం 10వ తరగతి విద్యార్థులను సత్కరించి బహుమతులు అందజేశారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన అన్నా అనితా యాదవ్ చైతన్యపురం గ్రామానికి విచ్చేయగా యానాది గిరిజన కాలనీవాసులు ఘన స్వాగతం పలికారు. గిరిజనుల సాంప్రదాయ కళారూపమైన డోలు పలకలతో బాణసంచా మధ్య ఆమెకు ఆత్మీయ స్వాగతం అందించారు. అనంతరం రామాలయం ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తర్వాత చైతన్యపురం యానాది గిరిజన కాలనీవాసులు అన్నా అనితా యాదవ్ కు దుశ్శాలువాలు, పుష్పగుచ్చాలు, గజమాలలు అందించి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా చైతన్యపురం యానాది గిరిజన కాలనీకి చెందిన 10వ తరగతి విద్యార్థులను శాలువాలతో సత్కరించి బహుమతులు అందజేశారు. విద్య ద్వారా విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకోవాలని అన్నా అనితా యాదవ్ ఆకాంక్షించారు. అన్నా అనితా యాదవ్, అన్నా రామచంద్రయ్య యాదవ్ పార్టీ ఇచ్చిన బాధ్యతను నిబద్ధతతో నిర్వర్తిస్తారు. చైతన్యపురం యానాది గిరిజనులు ఇచ్చిన ప్రేమాభిమానాలు ఎప్పటికీ మరువలేను. విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలి. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సేవ చేస్తామని తెలిపారు. ఇది ప్రతి ఒక్క రాజకీయ పార్టీ గుర్తించాలి, ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు కూడా గుర్తించాలి. ఎందుకనంటే బ్లాక్ పోస్టులు ఈరోజు ఎన్నో ఖాళీగా ఉన్నాయి ఎస్టీలు సంబంధించి. ఆ వైపుగా మన వాళ్ళు చదవడం లేదు, విద్యావంతులు కాలేకపోవడానికి కారణం మన ఎనికి నెట్టబడినటువంటి వర్గాల వాళ్ళం, అడవిని నమ్ముకుని జీవించే వాళ్ళం, సరైనటువంటి విద్య లేక అడవిని నమ్ముకుని జీవించే వాళ్ళం. మన వృత్తి అంతా కూడా కాలభాగం అంటే ఒక 300 మంది ఊర్లో ఉంటే 100 మంది కూడా ఊర్లో ఉండే పరిస్థితి లేదు. అడవుల్లో తిరిగేటువంటి పరిస్థితి. ఎక్కడ ఇంపురే కాకపోయినా అనేక ప్రాంతాలలో గిరిజనులు, గిరి అంటే కొండను నమ్ముకొని జీవించే వాళ్ళు నిజాయితీ పనులు. దీంట్లో ఈ మన క్యాస్ట్లో దొంగతనాలు చేయడం కానీ, మోసాలు చేయడం కానీ, ఇంకొకరి సొత్తు తీసుకొచ్చుకొని మన ఇంట్లో పెట్టుకోవాలనేటువంటి గుణం లేనటువంటి కులం, అంత గొప్ప కులం ఏదైనా ఉంది అంటే మన యానాదులని మన గిరిజనులని మనం సగౌరవంగా చెప్పుకోవచ్చు. కానీ బాధపడాల్సినటువంటి ఒక విషయం ఏంటంటే మన వాళ్ళని మనం చదివించకుండా చేపలు పట్టడానికో లేదా చెల్లగింజలు తీసుకురావడానికో, తేనికో లేదా ఉరువులకో ప్రతి ఒక్క దానికి ఈ విధంగా మన బిడ్డల్ని విద్యకు మనం దూరం చేస్తున్నాం విద్యాలయం. ఎందుకంటే విద్య మహిళలు కావచ్చు, పిల్లలు కావచ్చు, అందరూ చాలా అభివృద్ధి పదంలో ముందుకెళ్తున్నారు. ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ఇక్కడైతే మంచి ఉన్నతలో ఉన్నారు. మరింత ట్రైబ్స్లో కావచ్చు, షెడ్యూల్డ్ కులాల్లో అందరూ మరింత గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకోవాలి. ఎందుకంటే బడిపిలుసుకొని ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు. ఇది మంచి ప్రభుత్వము. కంపల్సరీ ప్రతి ఒక్కరు రావాలి, స్కూల్స్లో చదువుకోవాలి. వెనుకబడి ఒకప్పుడు ఉండొచ్చు అవన్నీ, ఇప్పుడు చూసినట్లయితే ప్రతి ఒక్కరూ చదువుకుంటున్నారు. చదువుకున్నట్లయితే మనకున్న రిజర్వేషన్స్, ఎందుకంటే షెడ్యూల్డ్ ట్రైబ్స్కి చాలా మంచి రిజర్వేషన్స్ ఉన్నాయి. మీరైతే చదువుకున్నట్లయితే మంచి ఐఏఎస్ ఆఫీసర్స్, పొలిటికల్ ఫీల్డ్ కావచ్చు, ఎక్కడైనా మంచి